ఎవరండి ఈ లోకానికి యేసుక్రీస్తును పరిచయం చేసేది? యేసు ప్రేమను అనుభవించిన వారు మాత్రమే యేసును ఈ లోకానికి పరిచయం చేయగలరు. ఎందుకని? యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరో చెప్పండి? యోహాను. యోహాను మాత్రమే గుర్తుపట్టగలిగాడు యేసయ్యను. ఎందుకని? యేసు ప్రేమను రుచి చూశాడు. మొదట గుర్తుపట్టగలిగాడు, ఆ తర్వాత ఏం చేయగలిగాడు? యేసును పరిచయం చేయగలిగాడు. ఎవరో తెలుసా నీకు? యేసుక్రీస్తు. ప్రియ సహోదరుడా, సహోదరి, తండ్రిగా తల్లిగా నువ్వు యేసు ప్రేమను యేసు ప్రేమను అనుభవించకపోతే, యేసు ప్రేమను అంగీకరించకపోతే, యేసు క్షమాపణను అంగీకరించకపోతే ఏ విధంగా నీ పిల్లలకు యేసు ప్రేమను పంచిపెట్టగలవు? ఏ విధంగా నీ పిల్లలను యేసు క్షమించినట్టుగా నీ పిల్లలను క్షమించగలవు? ఏ విధంగా యేసుక్రీస్తును నీ బిడ్డలకు పరిచయం చేయగలవు? నీ బంధువులకు పరిచయం చేయగలవు? నీ స్నేహితులకు పరిచయం చేయగలవు? ఒకసారి ఆలోచించు. ఈరోజు నీ కుటుంబం రక్షించబడాలి అని అంటే మొదటిగా నువ్వు యేసుక్రీస్తు యొక్క ప్రేమను, క్షమను రుచి చూసిన వాడివై ఉండాలి. ఆనాడు తోమా రుచి చూశాడండి. యేసు ఎంత ప్రేమ కలిగిన వాడో. మూర్ఖంగా నేను వేలు పెట్టి టచ్ చేస్తే తప్ప నమ్మను అని మూర్ఖంగా మాట్లాడుతున్నా సరే యేసుక్రీస్తు నాకు కూడా పడ్డాడే. అక్కడ 11 మంది శిష్యులు ఉంటే 10 మందిని పక్కన పెట్టేశాడు. తప్పిపోతున్నా నాతోనే మాట్లాడాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నా తప్పిపోతున్న నీతోనే నా ప్రభువు మాట్లాడుతున్నాడో. ఎందుకంటే నువ్వు తప్పిపోవడం దేవునికి ఇష్టం లేదో. రోజు రోజుకు నువ్వు దేవునికి దూరం కావడం దేవునికి ఇష్టం లేదో. రోజు రోజుకు పాపానికి బానిస కావడం దేవునికి ఇష్టం లేదో. రోజు రోజుకు నీ కుటుంబాన్ని నువ్వు కూల్చేసుకుంటున్నావు, అలా కూల్చుకోవడం దేవునికి ఇష్టం లేదో. రోజు రోజుకు నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ క్యారెక్టర్ని పాడు చేసుకుంటున్నావు, నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు, నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని కూల్చేసుకుంటున్నావు, నీ చదువును పాడు చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, దేవుడిచ్చిన చక్కని ఉద్యోగాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నావు. అలా నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు మళ్ళా నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు పాడైపోవడం నాకు ఇష్టం లేదు. చేతులారా నీ జీవితం నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఒక్కసారి నా చేతులు చూడు. ఈ 2 చేతులు గాయపరచబడినాయి, ఈ దేహము గాయపరచబడింది నీకోసమేగా. నిన్ను ప్రాణంగా ప్రేమించాను కాబట్టే కదా ఈ దేహాన్ని భయంకరమైన శిక్షకు అప్పగించాను. ఒక్కసారి నా దేహాన్ని చూస్తే నీకు అర్థమవుతుంది నిన్ను నేను ఎంతగా ప్రేమించానో. ఆ రోజు తోమా అంతగా అనుమానించినా సరే ఒక్కసారిగా తన మనోనేత్రాలు తెరుచుకున్నాయండి. వెంటనే ప్రభువా, ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకున్నాడండి. మన మధ్య ఎవరైనా ఉన్నారా? సువార్త విన్నావు, యేసే రక్షకుడు అని చెప్పి విన్నావు, మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, సాక్ష్యాలు వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఆనాడు తోమా కూడా ఇవన్నీ చేశాడు. ప్రార్థనలు చేశాడు, సేవలో పాల్పంచుకున్నాడు, సువార్తను ప్రకటించాడు, ఆఖరికి దెయ్యాలను కూడా వెళ్ళగొట్టాడు. యేసుక్రీస్తు లోకరక్షకుడని దేవుడు పంపించినటువంటి లోకరక్షకుడు అని చెప్పేసి నమ్మాడు. మరి ఏమైందో ఏమో. ఆ తర్వాత తోమా వెనకడుగు వేశాడు. ఎక్కడి దాకా వెళ్ళాడో తెలుసా? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి మిమ్మల్ని చూశాడు, మిమ్మల్ని కలిశాడు అని మీరు చెప్తే నేను నమ్మాలా? నేను నమ్మను. అంత దూరం వెళ్ళిపోయాడండి. సహోదరి, సహోదరుడా, మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, చెయ్యి పట్టుకుంటున్నావు, కానుకిస్తున్నావు, కొన్ని సందర్భాల్లో సువార్తను కూడా దానం చేస్తున్నావు. కానీ ఒక్క నిమిషం ఆగు. వాస్తవంగా వ్యక్తిగతంగా నీ జీవితం నిజంగా దేవునికి దగ్గరగా ఉందా, లేక రోజు రోజుకు దూరం అయిపోతుందా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నీ జీవితాన్ని పరిశీలన చేస్తే సేవలో పాలు పంచుకుంటున్నావు, పరిచర్యలో పాలు పంచుకుంటున్నావు, అయినప్పటికీ కూడా
ఈరోజు ఇంకా నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నావు కదూ, శరీరానికి లోబడిపోతున్నావు కదూ, నేత్రాశలకు లోబడిపోతున్నావు కదూ, అపవిత్రమైన జీవితము లోపల జీవిస్తున్నావు కదూ. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం చెప్పు, ఇలా ఎంతకాలం జీవిస్తావు? ఒకసారి నా చేతులు చూడు, నీ కోసం ఎంతగా ఈ చేతులు గాయపరచబడినయో, నా దేహం చూడు ఎంతగా ఈ దేహము నీ కోసం తల్లడిల్లిపోయిందో. తోమా, అవిశ్వాసివి కాక విశ్వసించయ్యా. ఈరోజు ప్రభు అంటున్నాడు, అవిశ్వాసివి కాక నేను నీ కోసం చేసిన త్యాగము విశ్వసించు అన్నాడు. తోమా తప్పు తెలుసుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు, తనకివ్వబడిన పనిని, ఇవ్వబడినటువంటి పరిచర్యను, ఇవ్వబడినటువంటి పిలుపును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువా అని చెప్పి యేసయ్య దగ్గర మోకరించాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, ప్రభువా నన్ను క్షమించు, నీ ప్రేమను గూర్చి నేను విన్నాను, నీ ప్రేమను విశ్వసించాను, నేను నీ కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ప్రార్థన చేశాను, అలాగే బాప్తిజం తీసుకున్నాను, క్రమంగా మందిరానికి వస్తూ సేవలో పాల్పంచుకుంటున్నా, ఏమోనయ్యా నాకు తెలియకుండానే రోజు రోజుకు నేను నీకు దూరం అయిపోతూ మిగతా శిష్యులతో, మిగతా సేవకులతో కలవకుండా, వాళ్ళతో మాట కలవకుండా, వాళ్ళతో మనస్సు కలవకుండా, పై భక్తునిగా, పై సేవకునిగా జీవిస్తున్నా, నన్ను క్షమించు అడిగితే ఎంత బాగుంటుంది. యేసయ్యా, ఉన్న ఫలానా మా కుటుంబాన్ని మరొకసారి మీ చేతికి అప్పగిస్తున్నాం అయ్యా. ఎవరైతే మా కుటుంబంలో నీకు, నీ ప్రేమకు, నీ క్షమకు దూరంగా ఉంటున్నారో వారిని రక్షించయ్యా. మా తోబుట్టువులను రక్షించు, మా తల్లిదండ్రులను రక్షించు, భార్యాభర్తను రక్షించు, మా బిడ్డలను కనికరించు, మా కుటుంబంలో నివసించు, మమ్మను ప్రభువా నీ సన్నిధితో నింపయ్యా. సేవకు నాయన సహకారాన్ని అందిస్తున్న వారందరినీ బట్టి నీకు స్తోత్రాలు. నూరంతలుగా వారిని దీవించమని, దీవెనకరముగా వారిని మార్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.